చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం సూపర్ 6 పథకాలు ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే ప్రోగ్రాంలో ఈరోజు 130వ రోజు గాంధీ రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు పట్టణంలోని నాయకులు అలాగే రాజుపాలెం రూరల్ మండలం నాయకులు అందరం కలిసి మన వ్యాపార సముదాయాలకి డోర్ టు డోర్ వెళ్ళి ఈ పథకాలను వివరించే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, తర్వాత
ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల డబ్బులు ఇచ్చేది. మహిళలు బస్సులో జిల్లాలో ఎక్కడ పోయినా ఉచితంగా వాళ్ళకి ప్రయాణాలు ఉన్నాయి. అలాగే 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 1,500 రూపాయలు ఆర్థిక సాయం చేయడము, 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించడము, నిరుద్యోగులకి అలాగే అంతవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పించేటివి. ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ప్రొద్దుటూరు విషయానికి వస్తే విచిత్రంగా ఉంది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నారు, 3వ సారి ముచ్చటగా గెలిపియండి, నేను మెడికల్ కాలేజ్ తెస్తా, మూతపడిన పాల కేంద్రం తెరుస్తా, తర్వాత ఒక 2 పరిశ్రమలు ఊరు చుట్టూరు తెచ్చి 3,000 మందికి ఉపాధి కల్పిస్తా అంటున్నాడు. 2019లో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిచ్చే కడప స్టీల్ ప్లాంట్ 3 సంవత్సరాల్లో తెరుస్తాం, లేకపోతే కనుక మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడిన ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి సువర్ణ అవకాశం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లావాసి, ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ అధికార పార్టీ, 3 పదవులు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈ 5 ఏళ్ళు తేలేని వ్యక్తి ముచ్చటగా 3వ సారి ఇస్తే మెడికల్ కాలేజ్ తెస్తాడంట. అంటే ఈ 5 ఏళ్ళు ప్రొద్దుటూరుకు వచ్చిన మెడికల్ కాలేజు పులివెందలు తీసుకుపోతా అంటే మీరేమైనా ఇంట్లో నిద్రపోతున్నారా, లేకపోతే నాకెందుకు లేని పట్టించుకోలేదా? మరి మూతపడిన పాల కేంద్రం 5 ఏళ్ళు అయింది, ఈ 5 ఏళ్ళు ఎందుకు పాల కేంద్రం తెచ్చలే? ఊరు చుట్టూ 2 పరిశ్రమలు పెడతా అన్నాడు, ఈ 5 ఏళ్ళు 2 పరిశ్రమలు ఎందుకు పెట్టలే? అంటే ఇప్పుడు నీకు అధికారము ఉండేది మర్చిపోయినావా? ప్రజల యొక్క అభివృద్ధి మర్చిపోయినావా? పట్టణం యొక్క అభివృద్ధి మర్చిపోయినావా? అబద్ధాల వాగ్దానాలతో, మోసపూరిత వాగ్దానాలతో ఎన్ని రోజులు ప్రజలను మోసపెట్టాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు? మాకు అర్థం కావడంలే. అలాగే ఇంకోటి చెప్తానా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రావడం లేదా? అయితే మరి 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ ఊసేలేదు, పరిశ్రమలు లేవు, యువత నిరుద్యోగులు అయిపోయినారు. పట్టణంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య, దోమల సమస్య, చెత్త పన్ను, తర్వాత అన్ని రకాల పన్నులు పెరిగినాయి. ప్రజలకు దుమ్ము ధూళి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి 3వ సారి ఆయన పోటీ చేస్తే ఆయన టికెట్ ఇస్తారు లేదో మాకైతే అర్థం కావడంలే. ఎందుకంటే ఆయన శివచంద్రారెడ్డి నాకే టికెట్, మాకే ఏంటి అంటున్నాడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నాకే టికెట్ అంటున్నాడు, కొందరు బీసీలు మాకే టికెట్ అంటున్నారు, మైనార్టీస్ నుంచి ఇర్ఫాన్ బాషా నాకే టికెట్ అని చెప్తున్నాడు, తర్వాత మన దళితుల నుంచి వెలాల భాస్కర్ నాదే టికెట్ అంటున్నాడు. వాళ్ళు 7 మంది టికెట్ చెప్తా అంటే మా గురించి కామెంట్ చేస్తాడు, ఏందో మేమంతా కలిసి వచ్చినా కూడా ఏందో పార్టీ కుక్కలు చించిన ఇస్తారు ఏందంట. నువ్వు నీ పార్టీ కుక్కలు చించిన ఇస్తున్నారు, మేము నాయకులు అందరం కలిసికట్టుగానే ఉన్నాం. మా టికెట్ అనౌన్స్ అవుతుంది, అనౌన్స్ అయిన తర్వాత నాయకులు అందరం కలిసి నీతో యుద్ధం చేస్తాము. ఓటమి భయంతో, ఓడిపోతాననే భయంతో ఆయనకు టికెట్ వస్తుందో రాదో, నేనైతే భగవంతుని కోరుకుంటాను ఆయనకు టికెట్ రావాలని. రెండోది, 3వ సారి మీరు పోటీ చేస్తానే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అని మీరు ఇంటికాడ బోర్డు పెట్టుకున్నట్టుగా ప్రజలు మీకు చేస్తారని చెప్పేసి తెలియజేస్తానా. 5 ఏళ్ల సువర్ణ అవకాశంలో చేయలేని వ్యక్తి మళ్ళా చేస్తాడని చెప్తే ప్రొద్దుటూరు ప్రజలు దయచేసి ఆయనను నమ్మద్దు. అబద్ధం భూమి మీద పుడతాదనగా 1 సెకండ్ ముందు పుట్టిన వ్యక్తి రాచమల్లు ప్రసాద్ రెడ్డి.